హాయ్ అండి. సింపుల్‌గా సేమియా పాయసం తయారీ విధానం చెప్తాను చూడండి. ముందుగా ఒక కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, అందులో ఒక కప్పు సేమియా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 నిమిషాలు సేమియాని అటూ ఇటూ కలుపుకొని, సేమియా కలర్ బ్రౌన్ కలర్‌లో వచ్చినంత వరకు సేమియాని బాగా రోస్ట్ చేసుకోండి. సేమియా మనకి బాగా రోస్ట్ అయితే సేమియా పాయసం చాలా బావుంటుంది. సేమియా బ్రౌన్ కలర్‌లో వచ్చినంత వరకు రోస్ట్ చేసుకొని, ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా! అదే కళాయిలో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉంచి, అటూ ఇటూ కలుపుకొని బాగా రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా మనకి బాగా రోస్ట్ అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్ అయిన తరువాత, ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా! ఇలాగ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయితే చాలు. చూసారు కదండీ! ఒక మందపాటి గిన్నె తీసుకొని నేను ఒక కప్పు సేమియాకి 4 కప్పులు పాలు యాడ్ చేస్తున్నానండి. 4 కప్పుల పాలంటే దగ్గర దగ్గర 2 లీటర్ల పాలు. 4 కప్పుల పాలకి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తే సేమియా అనేది ముద్ద అవ్వకుండా పలచగా, చిక్కగా చాలా బావుంటుంది. ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా. అలానే ఇలాచీ యాడ్ చేస్తున్నా. ఇలాచీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి పాలు అటు ఇటు కలుపుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ చేయండి. అలానే నేను ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి. హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాని యాడ్ చేయండి. సేమియాని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని అటు ఇటు కలుపుకోండి. సేమియా ఒకేసారి వేస్తే ముద్దయిపోతదండి. అలానే టేస్ట్‌కి సరిపడంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సేమియా మనకి పర్ఫెక్ట్‌గా ఉడికింది. సేమియా బాగా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని ఒక హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ చేయండి. చూసారు కదా! మనకి సేమియా అనేది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లో సేమియాని కొంచెం తీసుకొని సేమియాని